నాకు అనుమానంగానే ఉంది మావయ్య గారు. వంటగది కబోర్డ్లో గంగ ఏదో పెడుతున్నట్టు కనిపించింది. అంటే దూరం నుంచి గంగలాగా కనిపించింది. ఏమో తాను అయ్యుండొచ్చు, కాకపోవచ్చు. నేనైతే కరెక్ట్గా చెప్పలేను. వెళ్ళి చూస్తే తెలుస్తుంది కదా మంగ, ఎవరి నిజాయితీ అంతో. నిజమే, పదరా. మీరు రండి, మళ్ళీ మేమేదో చెప్పామనుకుంటారు. పదండి, రారా. ఏంటమ్మా ఇదంతా? రా. ఎక్కడమ్మా చూశానని చెప్పావు? ఇక్కడే మావయ్య గారు. ఇదెవరి పని? వీళ్ళదా దేనిదా? తేలిపోయింది. చూస్తున్నావు కదా, ఇప్పుడేం చెప్పి తప్పించుకుంటావు? చిచ్చి, ఇలాంటి పిల్లని రా కోడలుగా చేసుకోవాలనుకుంటున్నావు? నా నిర్ణయం మారిపోయిందిరా. హరిగారు. అవునండి, తినని నా కోడలుగా నేను చేసుకోవాలనుకోవట్లేదు. చాలు, అయిన అవమానం చాలు. అక్కర్లేదు ఈ సంబంధం, మనకు అక్కర్లేదు. నాన్న, ఎక్కడో పొరపాటు జరుగుంటుంది. ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు ప్లీజ్. ఆలోచించేంత ఓపిక నాకు లేదురా. ఇక ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. ఈ సంబంధం మనకు వద్దు, వద్దు. తను ఇంకా నా ఇంట్లో చూడాలనుకోవట్లేదు. వెళ్ళిపోమనండి. డాడ్, ఒకసారి నేను చెప్పేది వినండి. పొమ్మంటావా? ఇక్కడి నుంచి నన్ను వెళ్ళిపోమంటావా? మీరు ఎందుకు వెళ్ళాలి మామయ్య గారు? నన్ను అలా పిలవకు. క్షమించండి. నానే వెళ్తా, మీరుండండి. వెళ్తాను, కానీ వెళ్ళే ముందు ఒకటి చెప్పాలి. ఈ గంగ ఏ ఒక్కరిని కట్టు పెట్టే పనులు చేయదు. అది తెలిసే రోజు వస్తుంది. అప్పటి వరకు ఈ గుమ్మని నా తొక్కను. అతిథిలానే వచ్చాను, అతిథిలానే వెళ్తాను.
రామమ్మ. ఇంకా మీకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు హరిగారు. మీ మనసులకి ఎవరి మాయో కప్పేసింది. అది తొలగే రోజు వస్తుంది. పదరా. బాగుంది. గొప్పగా నా గంగను పంపుతున్నారు. ఈ రుణం తీర్చుకోలేను. నువ్వు రమ్మా. గంగా, ఆ గంగా వెళ్ళొద్దు. రేయ్, దాని బతిమాలతావేంట్రా? నీకు పట్టున పీడ పోయినందుకు ఆనందించు. ఏయ్, ఛీ, మనుషులతో మాట్లాడొచ్చు, మీతో ఏం మాట్లాడతాను? నువ్వు రమ్మా. గంగా, నేను వస్తున్నాను. సిద్ధు, నేను వస్తాను రా. నేను వెళ్ళాలి, లేదంటే వీళ్ళేం ప్లాన్ చేస్తారో తెలీదు. ఏమండి, నేను వస్తాను, రండి. మామ్, బావ వాళ్ళు వెళ్తున్నా ఆపలేదేంటి? ఆపినా ఆగరే, దాన్ని మనకి అనుకూలంగా మలుచుకుందాం. మంగ వెళ్ళిపోయింది కదా. అది వెళ్తేనేగా వాళ్ళేం చెయ్యాలనుకున్నా తెలుసుకుంటుంది, జరగకుండా ఆపగలుగుతుంది. కరెక్టే. ఎనీవే, ఇన్ని రోజులకి మనం అనుకున్నది అయ్యింది. దాన్ని సక్సెస్ఫుల్ గా గంటగలిగాం. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మామ్. ఇక రాబోయేవన్నీ నీకు హ్యాపీ డేస్, ఆ గంగకి సాడ్ డేస్. గంగమ్మా, గంగా అమ్మా, ఇదిగో అలా ఉండకమ్మా, చూడలేకపోతున్నాము. అమ్మమ్మ, నేను ఎటువంటి పనులు చేస్తానా చెప్పు. అయ్యో, నువ్వెప్పుడు అలా చెయ్యవు తల్లి. ఎవరో కావాలని నిన్న ఇంటి నుండి దూరం చేయడానికే చేశారన్నది క్లియర్గా అర్థమవుతుంది కదమ్మా. అదే నాన్నమ్మా నాకు అనిపిస్తుంది. ఎవరు చేసుంటారు? ఎవరో ఎందుకు చేస్తారు సిద్ధు? గంగకే ఎందుకో మరి ఆ బుద్ధి పుట్టి చేసుంటుంది. మీ నాన్నగారు ఏవి అనుకోరు అని అనుకోనుంటుంది. కాకపోతే ఈసారి రివర్స్ అయింది. చాలే ఊరుకో. గంగ ఎలాంటిదో నీకు తెలియకపోయినా ఆయనకు బాగా తెలుసు. ఏదో క్షణికావేశంలో అనేసరే తప్ప గంగ గురించి తెలియక కాదు. మాకు తెలుస్తుందిలే బాబు, గంగ బాధపడకూడదని అంటున్నావులే. ఆ బాధ తనకి లేకుండా చేస్తాను. పెద్దనాన్నగారి దగ్గరికి తీసుకెళ్లి తన తప్పేమీ లేదని మాట్లాడతాను. వింటారా అండి? వినకపోతే నిన్ను వదిలేస్తా అని చెప్తా. బాబు, భయపడకండి నానమ్మగారు, పుల్లవిరుపుగా మాట్లాడిందని అలా అన్నాను. ఇది మరీ బాగుందండి. అంత గొడవ చేసిన ఆయన మీరు గంగని తీసుకెళ్లి మాట్లాడినా వినరేమో అని అన్నాను. అది తప్పేనా? మంగా, మా నాన్నగారి కోపం నీటి మీద పొడగలాంటిది. ఆ క్షణమే ఉంటుంది. ఆలోచించే గుణమే ఆయనకుంది. సర్లేండి, మీ నమ్మకం మీది. గంగ అయితే ఆ మాటలకి బాగానే నొచ్చుకున్నట్టుంది. మీరు తీసుకెళ్లినా వచ్చేలా కనబడ్డం లేదు. ఎట్ట వెళ్తాదమ్మా? అన్నన్ని మాటలు పడ్డాక ఆ గుమ్మం ఎట్ట తొక్కుతాది? మనసుకైన గాయం అంత తేలిగ్గా మానుతాదా? గౌరీ, నేనంటే ఏముందమ్మా, బిడ్డను చూస్తా ఉంటే తెలియట్లేదు. అయినా ఎందుకమ్మా ఆలోచేసుకున్నావు? నాను చేయలేదమ్మా. ఏమో, అందరికి కనబడినది అదే కదా. హరిగారు అన్నది నిన్నే కదా. అదేనమ్మా నా బాధ. గంగా, ఏమండి,
ఏవైనా అంటే అన్నాను అంటారు గాని ఆ బాధ పడ్డోళ్ళకి తెలుస్తుందండి, పక్కనున్న వాళ్ళకి తెలీదు. ఓదార్చినంత మాత్రాన ఆ బాధ వెంటనే పోదు, గుండెల్లో కొన్నాళ్ళు ఉంటుంది. ఆ సన్నివేశం గుర్తొచ్చి గుచ్చుకుంటూనే ఉంటుంది. మేము నిన్ను నమ్ముతున్నావమ్మా. ఆయనకి కాలమే తెలిసేలా చేస్తుంది. వెళ్ళమన్న ఆయనే నిన్ను పిలుస్తారు. ఆలోపు నేను చేయాల్సిందంతా అక్కడుండి చేసేస్తాను కదా. నా కోసమైనా ఇలా ఉండకమ్మా. ఇదిగో చూడు, నీకోసం సిద్ధు కూడా వచ్చాడు కదా, నువ్వు నార్మల్ అవ్వు. సరే ముందురా, నువ్వు భోంచెద్దుగానే రా. ఏమీ తినలేదు కదమ్మా, నా బంగారు తల్లి కదా, ఓ 2 ముద్దలను తిందుగానే రా. రా, ఆకలిగా లేదమ్మా. ఆహా ఇదిగో నేను ఊరుకోను, నువ్వు రా. ఈ ఒక్క విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దమ్మా. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. గంగా, రే సిద్ధు, రారా. పదండి. తినని నా కోడలుగా నేను చేసుకోవాలనుకోవట్లేదు. తను ఇంకా నా ఇంట్లో చూడాలనుకోవట్లేదు. వెళ్ళిపోమనండి. ఇక ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. ఈ సంబంధం మనకొద్దు, వద్దు. కడుపు తీరు గుట్టిది రాకాదాన్ని కొట్టిది కూడా సాంగే పాట అయిపోయినదమ్మా. దాని పని ముగిసిపోయింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకు గంగను ఓడించగలిగాను. ఎన్నాళ్ళంటే కాలం కలిసి రాక ఆగినదమ్మా. నీలో సత్తా లేక ఏటి? గౌరమ్మ, నువ్వు మారవే. మరే ఇక కాలం కూడా నీ కాళ్ల ముందుకొచ్చేసినట్టుందమ్మా. అందుకే దాని కళ్ళు బయర్లు కమ్మించావు. ఈసారి అనుకున్నది సాధించావు. విజయం రుచి కమ్మగా ఉంది. దాని మీద సాధించిన ఆధిపత్యం సమ్మగా ఉంది. ఆస్తి మొత్తం నాకే వచ్చేసిందన్న సంతోషంగా ఉంది. వస్తుందమ్మా. ఇట్టానే దాని మీద పైసే సాధిస్తూ పోతే రాకుండా ఉంటుందా? వస్తుంది. ఇక నా తెలివి ముందు అది తేలిపోతుంది. తొందరగా తేల్చేయమ్మా. తెలుస్తా. సిద్ధు వాళ్ళ నాన్న ముందు దానిని దోషిని చేసినట్టే నా కోడలు బంగారం అన్న నోటితోనే బయటకు పోవే అని గంటిచ్చినట్టుగాని ఇక ప్రతిదీ దానికి చుక్కెదురే చూపిస్తాను.
ఇక జీవితంలో అదేలాగో ఆ ఇంటి గుమ్మం తొక్కలేదు కాబట్టి ఆ సామ్రాజ్యం ఇక నాదే. ఈ రాజ్యం కూడా నా హస్తగతం అయ్యేలా చేసుకుంటాను. 2 చోట్ల రాణిని నేనే అవుతాను. అవ్వమ్మా, మేం మంత్రులమై సెటిల్ అయిపోతాం. నువ్వు అవుదులేమ్మా. మంగా, మరో ఇసం తెలియలేదు. ఆ సీట్లు హాట్లు ఎట్ట మాయం చేసావు? అవి రహస్యాలు. మాకు చెప్పకూడదా? అవసరం లేదు. దాని ఏడుపే కదా మీకు కావాలి. ఏడుస్తుందిగా, అది చూసి మీ కడుపు నింపుకోండి. అదేటమ్మా, కన్నిటికే కడుపు నిండుతాదా ఏడి? కరెక్టే. ఎవరైనా ఆనందం వస్తే కడుపు నిండిపోయింది అంటారు. నాకేంటో తెగ ఆకలేస్తుంది. సంతోషంతో బాగా తినాలనిపిస్తుంది. మాకు కూడా. ఏవున్నాయో అన్నీ ఇక్కడికే తెచ్చేయండి. ఆరగిద్దాం. తెచ్చేసేయండి, వెళ్ళండి. ఆనందం ఆనందమాయే, మది ఆశల నందనమాయే. ఏం చక్క, ఇక రాణిని నేనేగా. మంగా, నా అనుమానమే నిజమైనదే. నా జీవితంలోనే చిచ్చు పెడతావా? దేవుళ్ళంటి మావయ్య గారితోటి మాటలు అనిపించి గెంటించావు కదూ. తింటావా? నా కిట్ట ఎట్టి నువ్వు కడుపెలా నింపుకుంటావే? నన్నింత బాధ పెట్టిన నిన్ను వదులుతానా? నాను మళ్ళీ ఆ గడప తొక్కేదాకా నిన్ను తొక్కుతాను చూడు. నేను ఏడవడం కాదే, ఇంకా నిన్ను ఏడిపిస్తాను. గంగ అంటే ఏంటో చూపిస్తాను. తయారుగా ఉండు. సిద్ధు వాళ్ళ నాన్న ముందు దానిని దోషిని చేసినట్టే నా కోడలు బంగారం అన్న నోటితోనే బయటకు పోవే అని గెంటిచ్చినట్టుగాని ఇక ప్రతిదీ దానికి చుక్కెదురే. గంగా, ఏంటంత కోపంగా ఉన్నావు? ఏం జరిగింది? నిన్నే గంగా, ఏమైంది? తెలిసిపోయినది సిద్ధు. నన్ను మీ నాన్నగారి ముందు నేరం చేసిన నేరస్తురాలిగా నిలబెట్టింది మంగే. నేను అనుకుంటూనే ఉన్నాను గంగా, అది మారిందంటే నేను నమ్మనని నీకు చెప్తూనే ఉన్నాను కదా గంగా, నువ్వే నమ్మలేదు. మన వరకు రాకుండా మారుద్దాం అనుకున్నాను సిద్ధు, కానీ అది నా పేరుకే మచ్చ తెత్తదని ఊహించలేదు. ఇక ఊరుకోవద్దు గంగా, ఇప్పుడే దాన్ని మెడ పట్టుకుని ఈడ్చికెళ్ళి మా నాన్న కాళ్ళ ముందు పడేసి నిజం చెప్పిద్దాం పద. నీ మీద పడిన నిందను తుడిచేద్దాం రా. ఆగు సిద్ధు, మీ అన్నయ్య గారికి చెప్దాం. ఆ ఉత్తమరాలు గురించి ఆయన తెలుసుకోవాలి. వెంకట్ కొద్దులే గంగా. ఎందుకొద్దురా? ఎందుకొద్దంటున్నావు? ఆ మహామనిషి గురించి నాకు తెలియకూడదా?